దేవుని యొక్క నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యము ధ్యానము చేయుటకు దేవుడు మనకు సహాయమును అనుగ్రహించి ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో మనమందరం కూడా ప్రార్థన పూర్వకముగా వాక్య ధ్యానంలో ముందు కొనసాగుదాము. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ఈ యొక్క మాటలు మేము ధ్యానము చేయుటకు మీరు కృప చూపుతున్నారు తండ్రి. దేవా, నీకు స్తోత్రములు. వాక్య ధ్యానం అంతట్లో మీ కృప మాకు అనుగ్రహించి మీరే మాతో మాట్లాడినారు. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఆదివారము మిషన్ సండేగా మనం చూస్తూ ఉంటున్నాము. మిషన్ షేరింగ్ గాడ్స్ పెయిన్, దైవ ప్రేరిత కార్యసేవ, దేవుని బాధను ఇతరులతో పంచుకొనుట, దేవుని యొక్క బాధను ఇతరులతో పంచుకొనుట, గాడ్స్ పెయిన్ గురించి మనము ఈరోజు ధ్యానం చేస్తాము. దానికి గాను కీర్తనలు 40వ కీర్తన 1 నుంచి 13 వరకు ఉన్నటువంటి వచనములు, ప్రవక్త రాసినటువంటి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10 నుంచి 18 వరకు ఉన్నటువంటి వచనములు, పరిశుద్ధ లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనములను మనం ధ్యానం చేస్తాము. దేవుని యొక్క బాధను ఇతరులతో పంచుకునుట, దేవుని యొక్క బాధను ఇతరులతో పంచుకునుట అంటే కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమంది ఉన్నారు. ఆయన యొక్క కోత పని నిమిత్తము ఇతరులను ఆయనలోనికి నడిపించి ఆయన యొక్క పనిలో ముందుకు కొనసాగించడము అని మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క బాధ ఏమిటంటే ఆయన యొక్క బిడ్డలు నశించిపోతూ ఉన్నారు. కనుక ఎవరు కూడా నశించిపోకూడదనే దేవుడు నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు ఈ యొక్క లోకానికి వచ్చి ఉంటున్నాడు. కనుక మనము కూడా ఆయన చేత రక్షించబడి ఆయన యొక్క సంఘముగా, ఆయన యొక్క పరిచర్యలో సేవకులుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఈ యొక్క కోత విస్తారముగా ఉన్నది కనుక అనేకులను ఆయనలోనికి నడిపిస్తూ ఆయన యొక్క పని చేయుటకు అనేకులను సేవకులుగా తీర్చిదిద్దాని సంఘములుగా ఉన్నవారు కూడా ఆయన యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగి ఆయన సంఘంలో అనేకులను చేర్చబడేటువంటి వారముగా ఉండాలి. అది దేవుని యొక్క బాధ. దాని గురించి మనం ధ్యానం చేస్తాము. ఒక కుమారుడు తప్పిపోయి లోకాశలలో జీవించినప్పుడు ఆ యొక్క తండ్రి ఎంతగా వేదన చెందుతాడో, బాధపడతాడో, ఆ బాధ మనందరికీ కూడా తెలుసు. అదే విధముగా ఈ రోజున దేవుని ఎరుగక ఉన్నటువంటి బిడ్డలను బట్టి దేవుడు అంతే బాధతో ఉంటున్నాడు. దారి తప్పినటువంటి వారిని ఆయనలోనికి నడిపించడం కొరకు అనేకులను ఎన్నుకొని ఆయన యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగించినటువంటి విధానం మనం చూస్తూ ఉంటున్నాము. చూసినట్లయితే దేవుడు ఆయన బాధను మనతో వ్యక్తం చేస్తూ ఆయనలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అదే విధముగా మన యొక్క బాధలను కూడా ఆయన చూస్తూ మన బాధలను తీసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక మనము చూస్తే మన యొక్క పాపములలో మనము కూరుకుపోయి జీవించినటువంటి సందర్భములలో ఆయన మనల్ని విడిపిస్తూ ఆయన మహిమ కొరకు, ఆయన యొక్క పని కొరకు మనల్ని వాడుకునేటువంటి వాడుగా ఉంటాడు. మనము చదివినటువంటి ఉత్తరపత్యుత్తరము కీర్తనలో చూస్తే 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. పాపపు ఊబిలో, జిగటగల ఊబిలో కూరుకుపోయినప్పుడు, దొంగ ఊబిలో నుండి ఆయన పైకెత్తి ఉంటున్నాడు. నాశనకరమైనటువంటి గుంటలో నుండి ఆయన పైకెత్తి ఏం చేస్తాడంటే, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడని ఈ యొక్క కీర్తనకారుడు ఈ యొక్క 2వ వచనంలో తెలియపరుస్తూ ఉంటున్నాడు. పాపభూమిలో నుంచి విడిపించి నడిపించేటువంటి
దేవుడుగా ఉండి ఉంటున్నాడు. ఇంకా చూస్తే ఆయన యొక్క సువార్తను ప్రకటించేటువంటి వాడుగా కూడా ఇక కీర్తనకారుడు దావీదు మహారాజు ఉన్నటువంటి విధానం మనము చూస్తూ ఉంటున్నాము. మనము చదవబడినటువంటి ప్రవక్త రాసినటువంటి యెషయా గ్రంథంలో మనము చూస్తే దీనిలో 6వ అధ్యాయంలో మనము చూస్తే ఈ యొక్క భాగములో రాజైన ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరమున దేవుని యొక్క దర్శనమును యెషయా గారు చూస్తూ ఉంటున్నాడు. ఆ రాజు మృతి పొంది ఆయన ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజు మృతి పొంది ఉంటున్నాడు. ఆ సమయంలో దేవుడు ఆయన యొక్క ప్రజలను ఆయన వైపు మరలా నడిపించడం కొరకు ఒకరిని ఎన్నుకునేటువంటి వాడుగా ఉంటాడు. కోత విస్తారముగా ఉన్న విధానం మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము. మృతి పొందిన సంవత్సరమున యెషయా గారు దేవుని యొక్క దర్శనమును చూస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క దర్శనమును చూసిన సందర్భంలో యెషయా గారు కొన్ని గమనిస్తూ ఉన్నాడు. అక్కడ ఏం చేస్తామంటే అక్కడ సెరాపులు ఉన్నవి, అవి 6 రెక్కలు ఉంది, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ముఖమును కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని సైన్యములకు అధిపతి యెహోవాను వారు స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు. ఆ గణపరుస్తూ ఉన్న సందర్భంలో దేవుని యొక్క మహిమను చూసి, దేవుని యొక్క గొప్పతనమును చూసి ఆ యొక్క యెషయా ప్రవక్త ఏం ఆలోచిస్తూ ఉన్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసించేటువంటి వాడను అని చెప్పి గ్రహిస్తూ ఉన్నాడు. అయ్యో నేను పాపిని అని చెప్పి అక్కడ యెషయా గమనిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క దేవుని దర్శనమును చూసి నేను పాపిని అని చెప్పి అక్కడ అంటూ ఉన్నాడు. 5వ వచనంలో మనం అదే చూస్తామంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. ఎందుకు నశించి తిని అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు కనుక నేను నశించి తిని. పరిశుద్ధులను నేను చూశా, నేను పాపిగా అంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించువాడను కనుక నేను నిజదేవుని చూసి తిని, నేను నశించి తిని అని చెప్పి అక్కడ రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూసి తిని అనుకుంటుంది. దేవుని నేను చూశాను, నేను నశించి తిని అని చెప్పి అక్కడ ఎవరు యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. అప్పుడు సెరాపులలో నుంచి ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించెను. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అని చెప్పి ఆ యొక్క సెరాపులలో నుంచి వచ్చినటువంటి ఒక దూత అక్కడ యెషయాతో చెప్తా ఉన్నది. ఎందుకంటే నేను నశించి తిని అని చెప్పి అన్నప్పుడు నీవు నశించకూడదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవాది దేవుని స్తుతించేటువంటి యొక్క సెరాపులలో నుండి ఒకరు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు వచ్చి నా నోటికి తగిలించాను కనుక అప్పుడు ఏం చెప్పానంటే నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములన్నీ కూడా తొలగిపోయాను. నీవు నశించింది అంటున్నావు కనుక నీవు నశించకూడదు, నీ దోషమంతా కూడా తొలగిపోయి ఉన్నదని చెప్పి అక్కడ ఉన్నటువంటి శరాపులలో ఒకడు చెప్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవివ్వగా నేను వీటిని. అక్కడ దేవుని యొక్క బాధ అంటే రాజు మృతి పొందాడు, ఆయన యొక్క ప్రజలను సంరక్షిస్తూ ఆయన వైపు నడిపించేటువంటి వారు అక్కడ లేరు. రాజు మృతి పొంది ఉంటున్నాడు. అక్కడ దేవుని యొక్క బాధ అక్కడ యెషయా గారు విని ఏమంటున్నాడంటే, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపుమని చెప్తా ఉన్నాడు. నేనున్నాను నన్ను పంపుము, ఈ యొక్క పని కొరకని. దేవుని యొక్క బాధ ఏంటంటే వారందరూ కూడా నశించిపోకుండా నా వైపు రావాలని చెప్పి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ యొక్క బాధను యెషయా గారు అర్థం చేసుకొని
ఆ దేవుని యొక్క పరిచర్య కొరకు తన్ను తాను సమర్పించుకొని ఉంటున్నాడు. ఈ దినమున దేవుని మనము నమ్ముకొని ఆయన యొక్క సంఘములో ఉన్నటువంటి వారు ఆయన యొక్క పనిలో ముందు కొనసాగడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవుని యొక్క దగ్గర నుంచి శరాపుల నుంచి ఒకరు వచ్చి నీ పాపమునకు ప్రాయశ్చిత్తం అయినదని చెప్పినప్పుడు దేవుని యొక్క బాధలు అర్థం చేసుకొని తన ప్రజలను తన వైపు నడిపించడం కొరకు నేనున్నాను, నన్ను పంపమని చెప్పి యెషయా వేడుకొనుచున్నాడు. అదే విధముగా ఈ రోజున సంఘములో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తలంచుకొని ఆయన యొక్క పనిని ముందుకు కొనసాగించడానికి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధముగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము చదవబడినటువంటి అపోస్తల కార్యములలో కూడా మనము ఈ యొక్క మాటలు మనము చూడవచ్చు. ఈ యొక్క భాగములో చూస్తే సౌలును దేవుడు దర్శించి ఉంటున్నాడు. దర్శించిన సందర్భంలో అతని కనులు పోయి ఉంటున్నావి. సౌలా సౌలా అని దేవుడు అతన్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఎవరు అని అడిగినప్పుడు నీవు హింసించున్న ప్రభువునని చెప్పి అక్కడ దేవుడు చెప్పినప్పుడు కిందికి వచ్చినప్పుడు ఆయన యొక్క కనుదృష్టి పోయినప్పుడు మనం చదివినటువంటి భాగంలో మనం చూస్తే 10 నుంచి 18 వరకు ఉన్నటువంటి వచనములలో అక్కడ అననీయ అను ఒక శిష్యుడుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అని అక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుని విని నేనున్నాను. అందుకు ప్రభువు ఏమని చెప్పినట్టు నీవు లేచి తిన్ననని తనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఈ యొక్క సౌలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క దర్శనములో ఒక వ్యక్తి వచ్చి తన మీద దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. దేవునికి ఒక అననీయ ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. క్రైస్తవులను హింసించేవాడిగా ఉంటున్నాడు. అతను ఇప్పుడు కూడా నీ నామమున ప్రార్థన చేయు వారందరినీ కూడా బంధించుట కొరకు హింసించుట కొరకు అతను వస్తూ ఉంటున్నాడు అని చెప్పినప్పుడు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నేను ఏర్పరచుకునేటువంటి పాత్ర అయి ఉన్నాడు. నీవు అతనిని యొద్దకు వెళ్ళి అతని మీద నీవు చేతులుంచి ప్రార్థన చేయము అని దేవుడు ఈ యొక్క అననీయతో చెప్తా ఉన్నాడు. నా నామము నిమిత్తము రాజుల ఎదుటను అన్యజనుల ఎదుటను ఏంటట ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము ఒక పాత్రగా ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చి నా మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అంతసేపు కూడా ఈ యొక్క అననీయ అతను క్రైస్తవులను హింసించువాడు, ఇలా చేయువాడు అని చెప్పినప్పుడు ప్రభు వారు చెప్తాను, నా నామము భరించుట కొరకు నా నిమిత్తము శ్రమలు అనుభవించుట కొరకు నా బాధ అతను బరాయిస్తూ అనేకులను నా వైపు తిప్పే అటువంటి వాడుగా ఉండి ఉంటున్నాడు. దేవుని యొక్క బాధను ఇతరులతో పంచుకొనుచు
ఈ యొక్క మిషన్లో ముందుకు కొనసాగేటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక నీవు వెళ్ళమని చెప్పినప్పుడు ఆ యొక్క అననీయ వెళ్ళి సౌల అంతసేపు కూడా ఒక వేరే దృక్పథంతో ఉన్నటువంటి ఈ యొక్క అననీయ గారు కూడా ఏం చేస్తానంటే సౌల సహోదరుడా అని చెప్పి దేవుని యొక్క ప్రేమను బట్టి అతను పిలుస్తూ ఉన్నాడు. దేవుని మాటను బట్టి ప్రార్థించినప్పుడు అతను దృష్టి పొందుకొని ఉంటున్నాడు. దృష్టి పొందుకోవడమే కాకుండా దేవుని యొక్క పని విస్తారముగా జరిగించినటువంటి వాడుగా పౌలు గారు ఉంటున్నాడు. అనేక సంఘములు కట్టినటువంటి వాడుగా దేవుని యొక్క సహాయం చేత ఆయన యొక్క పనిలో ముందుకు కొనసాగినటువంటి వాడుగా పౌలు గారు ఉంటున్నారు. ఇంకా మనము చదవబడినటువంటి సువార్త పాఠ్యభాగంలో కూడా మనము చూస్తే పరిశుద్ధ లూకా సువార్త 10వ అధ్యాయంలో 10 నుంచి 10వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనములు కూడా మనము చూస్తే ఈ యొక్క భాగములో చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు 70 మందిని ఇతరులను నియమించి వెళ్ళవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిని పంపినప్పుడు ఆయన ఏం చెప్తానంటే ఇట్లా చెప్తాడు, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని వేడుకొనుడి. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. దేవుడు ఏం చెప్తానంటే నేను మిమ్మల్ని సేవ కొరకు పంపిస్తూ ఉన్నాను. కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది ఉంటున్నారు. కనుక మీరు నా సేవ నిమిత్తము మీరు అనేకులను సిద్ధపరచండి, మీరు వారిని తయారు చేయండి, నా మార్గంలోనికి వారిని మీరు నడిపించండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు 70 మంది శిష్యులతో అక్కడ వెళ్ళేటువంటి వారితో చెప్తా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తా ఉన్నాడంటే ప్రభువారు, మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఏం చెప్తున్నట్టే తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను నేను పంపిన విధముగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఆ తోడేళ్ళ యొక్క స్వభావం ఏంటంటే గొర్రెలను చంపేటువంటి స్వభావం, వాటిని చీల్చేటువంటి స్వభావం. నేను వాటి మధ్యకు నేను మిమ్మల్ని పంపుతా ఉన్నాను. మీరు అనేక జనముల మధ్యకు వెళుతూ ఉన్నారు. అక్కడ మూర్ఖ స్వభావము కలిగినటువంటి వారు ఉంటారు, సువార్త జరగకుండా ఆపేటువంటి వారు ఉంటారు, కొంతమంది కొట్టేటువంటి వారుగా ఉంటారు, కొంతమంది మీ యొక్క ప్రాణాలు తీసేటువంటి వారుగా ఉంటారు. నేను మిమ్మల్ని ఏం చెప్తా ఉన్నాడు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతా ఉన్నాను. మీరు వెళ్ళండి, కోత విస్తారముగా ఉన్నది కనుక మీరు వెళ్ళి ఏం చేయండి అంటే మీరు సంచినైనను జోలనైనను ఇంకా కొన్ని విషయాలు చెప్తామండి. ఇక్కడ ప్రభు వారు ఏమని చెప్తున్నానంటే మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట నైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. మీరు ఏ ఇంట్లోనైతే ప్రవేశిస్తూ ఉంటున్నారో అక్కడికి వెళ్ళండి. ఆ ఇంటి వారికి మీరు ఏం చెప్పండి అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సమాధానానికి పాత్రులుగా ఉన్న ఎడల మీరు ఏ ఇంటిలోనైనా ప్రవేశించినప్పుడు ఇంటికి సమాధానము కలుగునుగా కానీ మొదట చెప్పండి. చెప్పినప్పుడు అక్కడ సమాధానానికి పాత్రులుగా ఎవరైతే ఉంటారో ఆ యొక్క సమాధానము మీరు వారి మీదకి వెళ్ళనివ్వండి. అక్కడ సమాధానానికి పాత్రులుగా ఎవరైతే లేరో ఆ యొక్క సమాధానము మరలా మీ మీదకి తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చి పదార్థములను తినుడి, త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకుంటే మీ ముందర పెట్టినవన్నింటినీ గురించాలి. 8వ వచనము, మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందట పెట్టినవి తినుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల
మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకున్నాడని చెప్పుడు. ఏమి చేయాలంటే కోత విస్తారముగా ఉన్నది. యొక్క పని వారందరూ కూడా ఏం చేయాలంటే దేవుని రాజ్యము సమీపించున్నది. మిషన్ ఏంటిదంటే దేవుని రాజ్యము సమీపించున్నది. యొక్క మిషన్ ఇతరులకు తెలియపరచాలి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మీరు ఏ ఇంటికైతే వెళ్తా ఉన్నారో వారు మిమ్మల్ని సమాధానానికి పాత్రలుగా ఉండి మిమ్మల్ని చేర్చుకుంటే ఆ యొక్క సమాధానము వారి మీదకి వెళ్తుంది. వారు మీకు ఏదైతే చేర్చుకొని పదార్థములు పెడతారో అది మీరు తినండి. దానిలో ఉన్న రోగులను మీరు స్వస్థపరచండి, బాగు చేయండి. ఇంకా ఏమని చెప్తా ఉన్నాడంటే దేవుని రాజ్యం ఇదిగో మీ దగ్గరికి వచ్చి ఉన్నది అని వారితో మీరు చెప్పండి. వారు దేవుని యొక్క మాటలు అంగీకరించి వారు తెలుసుకొని ఎడల వారు దేవుని యొక్క రక్షణలో వారు ఉంటారు. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకోరో వారి యొక్క పట్టణపు వీధిలోనికి మీరు వెళ్ళి మీ యొక్క పాదములను ముద్దులకు వేడి అదే సాక్ష్యముగా ఉండి ఉంటుందని ప్రభు వారు పంపినటువంటి శిష్యులతో చెప్తా ఉన్నాడు. మిషన్ సండేగా మనం చూస్తూ ఉన్నాం. మిషన్ ఏంటంటే ఆయన యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. అదే ఇతరులతో మనం చెప్పేటువంటి వారముగా ఉండాలి. ఆయన యొక్క మార్గమును తెలియపరిచేటువంటి వారముగా ఉండాలి. అందుకొరకే దేవుడు ఈ రోజున నిన్ను నన్ను సంఘముగా ఉన్నటువంటి వారిని, సేవకులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఏర్పరచుకొని పిలుచుకొని ఉంటున్నాడు. ఆయన యొక్క బాధ ఏంటంటే ఆయన యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. ఆయన యొక్క రక్షణ లేక అనేకులు ఉండి ఉంటున్నారు. వారందరినీ కూడా ఆయనలోనికి నడిపించేటువంటి వారుగా మీరు ఉండాలి. దేవుని రాజ్యం ఇప్పుడు మీ యొద్దకు వచ్చి ఉన్నది. మీరు ఆయన యొద్దకు రండి అని చెప్పి తెలియపరిచేటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక మీరు దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగడం కొరకు ఆయన యొక్క సహాయము మీరు వేడుకొనండి అని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. కనుక దేవుని రాజ్యము వచ్చి ఉన్నదని మనం ఇతరులతో చెప్పాలి. అదే ఒక మిషన్గా మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన బాధ ఏంటంటే అనేకులు నశించిపోతూ ఉన్నారు. అలా నశించిపోయే వారిని వెతికి రక్షించడం కొరకే ప్రభు వారు వచ్చి ఉంటున్నారు. కనుక కోత విస్తారముగా ఉన్నది. 10 వారు కొద్దిమంది ఉంటున్నారు. సంఘముగా ఈ రోజున బోధించేటువంటి సేవకులు కూడా అనేకులను సేవా పరిచర్య కొరకు ప్రోత్సహించేటువంటి వారముగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎందుకంటే ఒకరు చేస్తే ఈ యొక్క దేవుని పని ముందుకు కొనసాగేది కాదు. అనేకులు చేయాలి. అనేకులు చేసి ఉంటున్నారు, ఇంకా అనేకులు చేయాలి. దేవుని యొక్క పరిచర్యలో ముందు కొనసాగుతూ ఆయన నామము కొరకు అందరూ కూడా కష్టపడేటువంటి వారుగా ఉండాలి. అనేకులను ఆయన యుద్ధకు తీసుకురావాలి. దేవుని యొక్క బాధ ఏంటంటే ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా నరకాగ్నికి పోకూడదు. అందరూ కూడా ఆయన యుద్ధకు రావాలి. ఆయనతో ఉంటూ ఆయన యొక్క రాజ్యంలో వారసులుగా ఉండాలనే దేవుని యొక్క ఆశ. కనుక ఈ యొక్క కోత విస్తారంగా ఉన్నది. పని వారు కొద్దిగా ఉన్నారు కనుక అనేకులను మనము ఆయన యొక్క సంఘములో చేర్చేటువంటి వారముగా ఉండాలి. ఆయన యొక్క సేవా పరిచర్యకు కొరకు ప్రోత్సహించేటి వారముగా ఉండాలి. దేవుని యొక్క బాధను ఇతరులతో పంచుకుంటూ ఆయన యొక్క బాధ ఏంటంటే ఎవరు కూడా నశించిపోకూడదు అని ఆయన యొక్క బాధ. కనుక ఆయన కొరకు మనం పనివారిని తయారు చేసేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.